హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే చేస్తున్నాము. చూసేయండి. దీనికోసం మేము బెల్స్, బాల్స్, అలానే వైట్ కలర్ స్టార్స్, అలానే శాంటా క్లాస్, అలానే సీరియల్ బల్బ్స్ ఉంటాయి చూడండి అవి, ఇంకా ఈ పక్కన వచ్చేసి మెరుపులు పెట్టుకున్నాము. ఈ మెరుపులు వచ్చేసి మేము ఓన్గా ఇంట్లో ఉన్న మెరుపులను కూడా ఈ ట్రీకి అయితే డెకరేట్ చేయాలని అయితే అనుకుంటున్నాము. ఫైనల్లీ ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అనమాట. ఇది 3 or 4 feet అయితే ఉంటుంది. ఇప్పుడు డెకరేట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ట్రీని అయితే ఇక్కడైతే సెట్ చేయాలండి. సెట్టింగ్ కోసం మా అమ్మాయి కూడా రెడీగా ఉంది. చాలా తనకి ఇష్టం అనమాట ఇట్లా రెడీ చేయడం అయితే. మమ్మీ నేను చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చేసింది. మేమైతే క్రిస్మస్ సాంగ్స్ పెట్టుకొని చక్కగా క్రిస్మస్ ట్రీ అయితే డెకరేషన్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఎందుకంటే డెకరేషన్ క్రిస్మస్ సాంగ్స్ అయి పెట్టుకున్నాం కదా, అందుకే కంటెంట్ లేకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. తను ఫస్ట్ అయితే బాల్స్ అయితే పెడతానంటుంది. తనకి అవి బాగా నచ్చాయి. అలానే అందులో పింక్ అంటే ఇంకా ఇష్టం, అందుకని ముందు బాల్స్ సెట్ చేస్తాను అని చెప్పి పెడుతుంది. నేను వచ్చేసి స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టార్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా పిల్లలతో చేయించడం వాళ్ళకి ఇంట్లో మంచి యాక్టివిటీగా ఉంటుంది. కొంతసేపు ఫోన్ నుంచి వాళ్ళని పక్కకి తప్పించవచ్చు అనమాట. ఈ మధ్య అసలు ఎక్కువగా పిల్లలు ఫోన్లతో వాటితోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటివి మనం ఇంట్లో సరదాగా తయారు చేస్తే వాటిని చూస్తూ వాటి తయారు చేస్తూ కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటారు. ఇంకా అన్ని రకాలు కూడా పెట్టేస్తున్నాము. తను మాట్లాడుతూ ఉందన్నమాట. అవన్నీ వింటే మీకు భలే క్యూట్గా అనిపిస్తుంది. కానీ ఆ సాంగ్స్ అలానే బయట కూడా బస్సులు అవి వెళ్తూ ఉన్నాయి, వాటి సౌండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అందుకోసమని మేము క్రిస్మస్ సాంగ్స్ అవి ఎక్కువ సౌండ్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా అన్నీ కూడా పూర్తిగా సెట్ చేసేస్తున్నాము. ఇక్కడ చూడండి బాల్స్ అన్నీ కూడా ఒక పక్కనే పెట్టేస్తుంది. అన్నీ ఇలా అక్కడ పెట్టకూడదు, అక్కడక్కడ పెట్టు అని చెప్పి తను పెట్టినవన్నీ తీసి నేను అటు ఇటు సెట్ చేస్తున్నాను. నేనైతే ఒక చోట పెడతాను, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేసుకో అంటుంది అనమాట తనైతే. ఇంకా మొత్తం అన్నీ కూడా మేము ఇద్దరం కలిసి సెట్ చేసేసుకుంటున్నాం. చిన్నప్పుడు మాకు క్రిస్మస్ ట్రీలు ఇలాంటివి అయితే ఏమీ లేవండి. ఒక చింత చెట్టు కొమ్మని తీసుకొచ్చి చర్చిలో పెట్టేవాళ్ళు అనమాట. చర్చిలో పెట్టినప్పుడు ఆ చింత చెట్టు కొమ్మకి చింతకాయలు ఉండేవి. మేము వెళ్ళి వాటిని కోసుకుని తినేవాళ్ళం అనమాట. ఆ కొమ్మకే మల్టీ కలర్ బెలూన్స్ కట్టడం, అలానే రిబ్బన్స్ ఉంటాయి కదా, కాగితపు రిబ్బన్స్ ఉంటాయి చూడండి కలర్వి, అవి చుట్టడం. అదే మాకు తెలిసిన క్రిస్మస్ ట్రీ అనమాట. ఇప్పుడిప్పుడు కొత్తగా ఇలా క్రిస్మస్ ట్రీస్ అని వాటికి డెకరేషన్ అని ఇవన్నీ ఈ మధ్య వచ్చాయి. మా చిన్నప్పుడైతే అవి ఏమీ లేవండి. మేము చాలా సరదాగా ఆటలాడుకుంటూ అవన్నీ చేసేవాళ్ళం. ఈ క్రిస్మస్ ట్రీ పెడుతున్నప్పుడు నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి. చర్చ్ బయట మాకు రేగిపళ్ళు, బెలూన్స్, పీచు మిఠాయి ఇవన్నీ కూడా అమ్మేవారు. మేము ఒక 10 రూపీస్ ఇస్తే చాలన్నమాట. మాకు అవి చాలా ఎక్కువ డబ్బులు అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళి అవన్నీ కొనుక్కొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే పిల్లలకి 100 ఇచ్చినా కూడా వాళ్ళకి తెలియట్లేదు, 100 సరిపోదు ఇంకా కావాలి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చర్చ్ బయట చాలా బిజినెస్లు అయ్యి చేసేస్తున్నారనమాట. బెలూన్స్ అయితే ఒక బెలూనే ఇప్పుడు ఇంకా 10 రూపీస్ అయిపోయింది. అప్పుడు మాకు 1 రూపీకే బెలూన్ వచ్చేది, యాపిల్ బెలూన్. ఆ బెలూన్తో చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఒక బెలూన్ 10 రూపీస్ అయిపోయింది. దాని తర్వాత ఇంకేవేవో బొమ్మలని, ఐస్ క్రీమ్స్ అని అవన్నీ కూడా ఇప్పుడు చర్చ్ బయట ఎక్కువగా పెట్టేసి వీళ్ళు తినడానికి మనీ ఎక్కువైపోతుంది అనమాట. ఇలా నేను మీతో మాట్లాడుతూ చూడండి మొత్తం ట్రీ అంతా కూడా డెకరేట్ చేసేసాను. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ లక్కీని అయితే మీకు పరిచయం చేస్తుంది. ఇది తన ఫ్రెండ్ లక్కీ. నేను చూపిస్తాను, అందరికీ చూపిస్తాను అంటుందన్నమాట. అందుకే సరే అయితే చూపించు అన్నాను. ఇది తన బర్త్డే రోజు వచ్చిన డెకరేషన్ దాంట్లో ఉందన్నమాట. దాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంది పాడవనివ్వకుండా. అండ్ లైట్లు, సీరియల్ బల్బ్స్ ఉంటాయి చూడండి, అవి ఫైనల్గా అయితే సెట్ చేస్తున్నాను. నైట్ టైము అలా, డే టైం అయితే ఇలా ఉన్నా పర్వాలేదు, నైట్ టైం కొంచెం లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఈ సీరియల్ బల్బ్స్ అది కూడా అయితే ఒక్కటి పెట్టి సెట్ చేసేస్తున్నాను. చాలా చిన్న ట్రీనే తెచ్చుకున్నాము, మరీ పెద్దది ఎందుకులే అనిపించింది. అంటే హాల్లో ప్లేస్ తక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఇదే సెట్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే ప్లేస్ కొంచెం ఈ పక్కకు పెడతాము.
ఈసారి కూడా సేమ్ అలానే సెట్ చేసేస్తాం. చూడండి ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా మేమైతే ట్రీని రెడీ చేసేసుకున్నాము. ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.